So now we'll be turning into John's Gospel, యోహాను సువార్త 7వ అధ్యాయము 7th చాప్టర్. నన్ను వెదుకుదురు కానీ కనుగొనరు, నేను ఎక్కడ ఉందనో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తామలో తాము చెప్పుకొను చుండిరి. సో ఈ మాట ఏదైతే ఉందో వీ కెన్ సీ ఇట్ అగైన్ ఇన్ 34th verse, 34వ వచనంలో కూడా ఇదే మాట మనం చూసుకుంటూ ఉంటాము. మీరు నన్ను వెతుకుదురు కానీ నన్ను కనుగొనరు, నేను ఎక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరనెను. ఈ మాట మనం విన్నప్పుడు ఇట్ విల్ బి లిటిల్ స్టాంటలింగ్ అండ్ లిటిల్ బిట్ స్కేరీ, కొద్దిగా భయము కలిగించే మాటగా మనకు ఉంటుంది. ఇట్ సింప్లీ సేస్, ఆ మాట ఏం చెప్తుందంటే మనం ఆయనని వెతుకుతామంట కానీ ఆయన్ని కనుక్కోలేకపోతామంట. ఆయన ఎక్కడ ఉంటారో మనం అక్కడికి వెళ్ళలేకపోతామంట. ఇన్ సింపుల్ టర్మ్స్ ఇట్స్ బేసికలీ సేయింగ్ మనము ఆయన ఉండే ఆ యొక్క పరలోకానికి వెళ్ళలేము, ఆయన లేకుండా ఉండే ఆ యొక్క నిత్య నరకాగ్నికి వెళ్తాము అన్న ఆ మాట. ఇక్కడ ఈ మాట ఎవరికి చెప్పబడుతుందంటే అక్కడున్న శిష్యులు ఎవరైతే ఉన్నారో, ఆ యొక్క అబద్ధపు శిష్యులకు, అక్కడున్న జన సమూహము ఎవరైతే కూడి వచ్చి ఉన్నారో ఆ యొక్క జన సమూహముకు, దానితో పాటు అక్కడున్న అధికారులకు, ఆ యొక్క యూదుల యొక్క అధికారులకు, ఆ యొక్క చేరి వచ్చిన యూదా ప్రజలకు ఈ యొక్క మాట చెప్పబడతాం అన్నది మనం చూసుకున్నాము. బట్ వీ అబ్జర్వ్ ఇట్ ఈవెన్ ఇట్ ఈస్ ఎ వార్నింగ్, అంటే ఒక హెచ్చరికగా. ఈవెన్ వీ విల్ ఆల్సో డ్వెల్ ఆన్ దిస్ వర్స్. అదొక హెచ్చరికగా మనం కూడా ఈ యొక్క వచనముని మనం చూసుకుంటూ ఉంటాము. ఇట్స్ ఎ వార్నింగ్ ఫర్ ఈవెన్ as a Christians who might not be regenerated, who might not be saved yet, who might call themselves as a namesake Christians, who have not been born again, anno 10, born from above. ఇంకా ఇటువంటి కార్యము వారి యొక్క జీవితంలో జరగని వారందరికీ ఒక హెచ్చరికగా ఈ యొక్క మాట ఉంది. చాలా ప్రాముఖ్యమైన భాగము. సో శ్రద్ధగా మనము చూసుకుంటూ ఉన్నాము. ఇక్కడ దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు వారికి చెప్తున్న మాటలు ఏంటంటే, ఇంకా కొంతకాలము నేను మీతో కూడా నుందును, తరువాత నన్ను 33వ వచనంలో ఉంటుంది, 7:33, ఇంకా కొంతకాలము నేను మీతో కూడా నుందును, తరువాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును, మీరు నన్ను వెతుకుదురు కానీ నన్ను కనుగొన్నరు, నేను ఎక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరనెను. మీరు నన్ను వెతికెదురు కానీ నన్ను మీరు కనుగొనలేరు. సో దిస్ వాస్ నాట్ ఎ న్యూ కాన్సెప్ట్. ఈ యొక్క మాటలు, ఈ యొక్క ఆలోచన మనకి క్రొత్తగా ఈ యొక్క వాక్యంలో మనం చూసేది కాదు. దేవుడు మనుషులకి కొంతకాలం అన్నది ఇవ్వటం అన్నది మనం ఎప్పుడు మన యొక్క వాక్య భాగంలో మనం చూసుకుంటూ ఉంటాం. పాత నిబంధన నుండి కొత్త నిబంధన వరకు దేర్ ఈజ్ ఆల్వేస్ ఏ అపాయింటెడ్ టైం. ఒక కృపాకాలం అన్నది ఒకటి ఉన్నది. ఆ యొక్క కృపాకాలము గడిచిపోయిన తర్వాత మనం ఇంకా దేవుని సన్నిధిలోనికి, లేదా మనము ఆ యొక్క పశ్చాత్తాపడి ఆ యొక్క మారు మనసు పొందుకుని ఆయన సన్నిధికి వెళ్ళటానికి, లేకపోతే దేవుని బిడ్డలు అని చెప్పి పిలువబడటానికి అవకాశం అనేది అక్కడ మనకు ఉండదు. సింపుల్గా మనకి ఇది ఒక చిన్న ఇట్స్ స్మాల్ గ్లింప్స్ ఆఫ్ ఏ హెల్, నరకాన్ని మనకి చూపించిద్ది. నరకం అంటే ఏంటంటే, మనం అక్కడ దేవాతి దేవుడు ఎవరో తెలుసుకున్న ఆ యొక్క నరకానికి చేరుకునే ముందు మనము దేవాతి దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షింపబడకపోతే, నరకానికి చేరుకున్న తర్వాత అటువంటి రక్షణ పొందే అవకాశం అన్నది మనకు అక్కడ ఉండదు. అదే
పరిస్థితిలో ఈ దినము పడిపోయినటువంటి దేవదూతలు ఏవైతే ఉన్నాయో, సాతానుని వెంబడించి పడిపోయిన దేవదూతలకు కూడా క్షమాపణ అన్నది లేదు. అవి ఆ యొక్క నిత్య నరకానికి వెళ్తూ ఉండగా, మనము కూడా మనకి ఇచ్చిన ఈ యొక్క సమయంలో దేవాతి దేవుని యొక్క హెచ్చరికలు మనం పొందుకుని, అయినా తగ్గించుకోకుండా, అయినా దేవుని యందు మనం అడగకుండా, ఆయన యందు మనము ఆ యొక్క విశ్వాసము లేకుండా జీవిస్తున్నట్టయితే, ఆ యొక్క రక్షణ కార్యం మన యొక్క జీవితంలో జరగకపోయి ఉంటే, మనం ఒకవేళ ఆ నరకానికి వెళితే అక్కడ మనకి ఇంకా క్షమాపణ అన్నది ఉండదు. ఆ యొక్క కృపా కాలం ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాత we won't be having the forgiveness or else presence of God anymore. దేవుని యొక్క సన్నిధి కానీ, ఆ యొక్క క్షమాపణ కానీ, దేవునితో ఆ యొక్క సంబంధం కానీ మనకి ఇంకా ఉండదు. మనం దాన్ని కోల్పోయి ఆ యొక్క నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఈ మాటలు మనము కొత్త నిబంధనలోనే కాదు కానీ ఆ యొక్క పాత నిబంధన ఆది కాండము నుండి మనం చూసుకుంటూ ఉంటాం. ఒకసారి కావాలంటే ఆది కాండము 6వ అధ్యాయము చూడండి. ఆది కాండము 6వ అధ్యాయము 3వ వచనములో మనకు ఒక మాట ఉంటుంది. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అన్న మాట మనం చూస్తూ ఉంటాము. సో ఇది ఎంతకాలము అన్నది వీ డోంట్ నో, మనకి తెలీదు. మీకు నాకు మనకి ఇది ఎంతకాలం అన్నది తెలీదు. బట్ దేర్ ఈజ్ ఏ అపాయింటెడ్ టైమ్ దట్ గాడ్ విల్ బి గివింగ్. ఒక సమయం అన్నది ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉంటారు. ఆ సమయంలో ఇఫ్ యూ రెబల్ అండ్ ఇఫ్ యూ హార్డెన్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు తిరస్కరించి, మిమ్మల్ని మీరు తగ్గించుకోకుండా, మిమ్మల్ని మీరు కఠినపరుచుకున్నట్టయితే దేర్ విల్ బీ ఎ పాయింట్, ఒక సమయం అంటూ వచ్చింది. ఆ సమయంలో ఇంకా మీకు ఎటువంటి క్షమాపణ అవకాశం అన్నది ఉండదు. ఇది దినము మనం చూసుకుంటూ ఉంటాము. ఫరో గారి యొక్క జీవితంలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఫరో గారు కూడా దేవుడు మోషే గారిని పంపి ఆయనకి అవకాశాలు ఇస్తూ ఉండగా, ఫరో గారు ఆ యొక్క అవకాశాలన్నీ తిరస్కరించి ఆయన కఠినపరుచుకుంటూ వస్తూ ఉంటాడు. తన హృదయాన్ని ఆయనే కఠినపరుచుకుంటూ ఉంటాడు. ఆ విధంగా కఠినపరుచుకుని చివరాఖరికి ఏమైంది, ఆయన యొక్క అవకాశాలు అయిపోయిన తర్వాత, దేవుని యొక్క సమయము ఇంకా ఆయన నుండి అయిపోయిన తర్వాత, దేవుడే ఆయన యొక్క హృదయాన్ని కఠినపరిచారు. సో దేర్ విల్ బి నాట్ ఫర్ ఎవర్, దేర్ విల్ బి నో ఇటర్నిటీ ఫర్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్. జీవిత కాలము మనకుందలే, సమయము మనకి చాలా ఉందిలే అని మనం భావించినట్టయితే దట్ విల్ బి ఎ బిగ్ మిస్టేక్. అది చాలా పెద్ద తప్పిదముగా మన యొక్క జీవితంలో ఉంటుంది. దెర్ ఈస్ నో మచ్ టైమ్. దట్స్ వై ఇట్ ఈస్ ఆల్వేస్ సెడ్ టుడే ఈస్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఇదే నేడే రక్షణ దినము అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. సో ఐ పర్సనల్లీ రిక్వెస్ట్, నేను వ్యక్తిగతంగా ఈ వాక్యము లోనికి వెళ్ళే ముందుగా చెప్పేది ఏంటంటే, శ్రద్ధగా వినండి. వాక్యము వస్తూ ఉండగా ప్రతిసారి మనం వినే వాక్యము మనకి ఒక హెచ్చరిక అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుంటుండాలి. ఒక అవకాశము. ఇట్ ఈస్ ఎ ఆపర్చునిటీ దట్ వీ మే సబ్మిట్ టు ద లార్డ్, ద ట్రూ లివింగ్ గాడ్. సజీవుడైన దేవుడికి సమర్పించుకునే ఒక అవకాశం. ఎవ్రీ టైమ్ వెన్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడు వాక్యం మన యొద్దకు వస్తున్నప్పుడు we just carelessly don't give it the needed priority. కావాల్సిన భయభక్తులు ఆ యొక్క వాక్యం పట్ల లేకుండా, కావాల్సినంత జాగ్రత్త శ్రద్ధ వాక్యం పట్ల మనం ఉంచకుండా మనం అలాగే ఉన్నామంటే దేర్ విల్ బి ఏ పాయింట్ ఆఫ్ టైం, దేర్ విల్ బి నో రిటర్న్. అంటే
ఒక సమయం అయిపోయిన తర్వాత ఇంకా మనం దాన్ని సరిదిద్దుకోవాలనుకున్న మనకు అవకాశమే లేకుండా పోయిద్ది. అలాంటి సమయంలో వెన్ వి ఈవెన్ సీక్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం వెతికినా ఆయన మనకి దొరకని పరిస్థితి. మనము ఆయన ఎక్కడైతే ఉన్నారో ఆ యొక్క పరలోకానికి చేరుకోలేని పరిస్థితి. ఆయన లేని అటువంటి చీకటిలోనికి, ఆ యొక్క నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోయే భయంకరమైన పరిస్థితి. అక్కడ ఏముంటుందంటే ఆ యొక్క నరకం అన్నది చాలామంది నిప్పారదు, పురుగు చావదు అన్నదాని కొరకే సిద్ధపడి ఉంటారు. కానీ దానికంటే చాలా ఘోరమైనది ఆ యొక్క నరకం అన్నది. అక్కడ మనకి హృదయంలో ఆ యొక్క ఇటర్నల్ గిల్ట్, నిత్యత్వంలో మనల్ని మనం క్షమించుకోలేని చాలా ఇబ్బందికరమైన హృదయము మనకి కలిగి ఉంటుంది. మన యొక్క దోషముల కొరకు, మన యొక్క పాపముల కొరకు మన యొక్క హృదయము రగిలిపోతూ ఉంటుంది. కానీ ఆ యొక్క దోషముల కొరకు, ఆ యొక్క పాపముల కొరకు మన యొక్క హృదయం ఎంత పశ్చాత్తాపడినా, ఎంత బాధపడినా క్షమాపణ అన్నది ఆ యొక్క నిత్య నరకంలో ఉండదు. అక్కడ కేవలము వేదన ఉంటుంది, బాధే ఉంటుంది. సంతోషము, సమాధానము, ప్రాముఖ్యమైన ఆ యొక్క గొప్ప నిరీక్షణ ఆ యొక్క నరకంలో మనకు ఉండదు. అక్కడ ఆ యొక్క నిత్యత్వములో ఉన్న చీకటి మాత్రమే ఉంటుంది. ఆ యొక్క వెలుగు మనకు ఆ యొక్క నిత్యత్వములో మనకు ఉండదు. నిత్యత్వం అంటే ఇటర్నిటీ. ఇటర్నిటీ అంటే మన యొక్క జీవితకాలము 70-80 ఏళ్ళు, అధిక బలం ఉంటే, ప్రయాసతో ఉంటే 80 ఏళ్ళు. సో అది అక్కడ వరకు కాదు. ఆ యొక్క 100 ఏళ్ళ జీవితం, ఆ యొక్క సమయము వ్యవధి అన్నది దానికి ఏమీ లేదు. మనం ఇంకా జీవించినంతసేపు బాధ, వేదన, ఆవేదన, ఆ యొక్క హింసతో కూడిన ఆ యొక్క అంధకారపు ప్రాంతంలో మనం జీవించాల్సి వస్తూ ఉంటుంది. ఇటర్నిటీలో మన డార్క్నెస్, ఇటర్నిటీలో ఆ యొక్క చీకటిలో, ఇటర్నిటీలో ఆ యొక్క వేదనలో, ఆ యొక్క బాధలో, ఆ యొక్క పశ్చాత్తాపంలో క్షమాపణ లేని, నిరీక్షణ లేని, ఆ యొక్క వెలుగుభరితమైన జీవితం లేని జీవితము జీవించాల్సి వస్తూ ఉంటుంది. అది నరకం అంటే. అందుకే మనకి వాక్యంలో ఏమనుంటుందంటే, ఒకసారి నరకం అంటే ఆనందంగా, సంతోషంగా జరుపుకునేది కాదు. నరకం అంటే ఎలా ఉంటుందంటే, ఒకసారి లూకాసు వార్త 13వ అధ్యాయంలో చూడండి, 28వ వచనములో మనకుంటుంది, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను, సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండుటయు, మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు కళ్ళు కొరుకుదురు. మనం అక్కడ ఏముంటుందంటే ఏడుపులు, ఆ యొక్క వేదనలో, ఆ యొక్క కోపములో, ఆ యొక్క బాధలో పళ్ళు కొరుక్కోవటం మాత్రమే మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. వీ కెన్ ఓన్లీ సీ వీపింగ్ అండ్ gnashing ఆఫ్ టీత్. ఏడుపులు, పళ్ళు కొరుక్కోవటం వల్లే మనం అక్కడ చూస్తూ ఉంటాము. బికాస్ దెర్ ఇస్ నో హోప్. నిరీక్షణ అన్నది లేదు. దెర్ ఇస్ నో టైం ఫర్ ఈవెన్ ఫర్గివ్నెస్. మనము మళ్ళీ ఆ యొక్క క్షమాపణ, తప్పు చేసిన తర్వాత దాన్ని సరిదిద్దుకోవడానికి క్షమాపణ అన్నది కూడా మనకి ఉండదు. ఆ యొక్క తప్పు చేసిన హృదయము, ఆ యొక్క కలిచివేత ఏదైతే ఉందో, మనం తప్పు చేసామే, పాపం చేసామనే హృదయంలో ఆ బాధ అయితే ఉందో, అదైతే మనం విడిచిపోదు. దాంతోపాటు నిప్పు ఆరదు, పురుగు చావదు. చాలా భయంకరమైన పరిస్థితి, చాలా భయంకరం, వర్ణించలేనిది. అక్కడ మనం అనుకోవచ్చు, మనకి క్షమాపణ లేదా అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకి అక్కడ గుర్తుండరేమో అనుకుంటాం. కానీ
నరకంలో యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఉండరు, కానీ యేసుక్రీస్తు ప్రభువారిని మనం మర్చిపోయి అయితే జీవించలేము. యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఎలాగా? ఈ యొక్క లోక పాపము మోసుకుపోవు దేవుని గొర్రె పిల్లగా మనకి ఈ లోకంలో జీవిస్తుండగా మనం ఆయన్ని తిరస్కరిస్తున్న ప్రతిసారి తిరస్కరించిన ప్రతిసారి ఒక అవకాశం ఇచ్చే ఒక కృపా సత్య సంపూర్ణుడిగా మనకి ఆయన ఎప్పటికీ ఆ నరకంలో కూడా గుర్తుండిపోతారు. కానీ క్షమాపణ అడగటానికి ఆయన అక్కడ ఉండరు. తప్పైపోయింది, నన్ను క్షమించు దేవా, నన్ను రక్షించుకో దేవా, నా కొరకు నేను జీవించింది చాలు, నీ కొరకు నేను జీవించలాగిన సహాయం చేయని చెప్పి మనం వేదన పడి అడుక్కున్న వేడుకున్న ఆయనని మనం మర్చిపోయి జీవించలేం, కానీ ఆయన సన్నిధిని మాత్రం మనం కోల్పోవాల్సిన పరిస్థితి. అడగటానికి ఆయన అక్కడ ఉండరు. ఎంత భయంకరమైన పరిస్థితి. మన యొక్క జీవితాల్లో మనం కూడా మనుషులు ఎవరైనా చనిపోయిన తర్వాత అందరూ అనుకునేది, బ్రతుకున్నప్పుడు ఆయనల్ని ఇలా మంచిగా చూసుకోలేకపోయాము, బ్రతుకున్నప్పుడు వాళ్ళకి ఇది చేయలేకపోయాము, మనతో ఉన్నప్పుడు మనం ఈ విధంగా వారితో సంతోషంగా గడపలేకపోయాము అని చెప్పి బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు బాధపడిన వాళ్ళకి ఆ యొక్క సంతోషాన్ని లేదా వారికి మనం చేయాలనుకున్నవన్నీ చేయలేని పరిస్థితిలో ఇప్పుడు మనం ఉన్నాము. మనం వాళ్ళని మరిచిపోయి మనం జీవించట్లేదు, కానీ వాళ్ళు మనకి గుర్తున్నారు. కానీ మనం అనుకున్నవి వాళ్ళతో మనం అవన్నీ గడపటానికి మాత్రం మనుషులు లేకుండా పోయారు. అదేవిధంగా ఒక్కసారి ఆ యొక్క సమయం అన్నది, దేవుడిచ్చిన సమయాన్ని మనం కోల్పోతే ఆయన సన్నిధి మనం కోరుకున్నా మనకి రాదు. ఆ యొక్క కృపాకాలం గడిచిపోతే ఆ యొక్క క్షమాపణ అన్నది మనకి ఇంకా ఉండదు. సో ఐ అర్జ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, వింటున్న ప్రతి ఒక్కరు, ప్లీజ్ బీ ఆన్ హై అలర్ట్. సిద్ధపడి జాగ్రత్తగా వినవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ద డియర్ వన్స్ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ ఓన్ లైఫ్స్. మన యొక్క జీవితంలో మనల్ని ప్రేమించే వారు ఎంతోమంది ఉండగా, నశించిపోయే ఆ యొక్క పాత్రలుగా వారు ఉండగా, ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత పాత్రలుగా వారు ఉండగా, we should not be selfish for not sharing this to them. వారికి పంచుకోలేనంత స్వార్థంగా మనం ఉండకూడదు. when we know this is very much important, when we know this is very very important, we should be loving with the selfless love that we should share this to the ones who are not yet saved. ఇంకా రక్షింపబడిన అటువంటి వారికి కొరకు మనం ప్రార్థన చేయటమే కాదు, ఇటువంటి ప్రాముఖ్యమైనవి ముఖ్యమైనవి వారికి పంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో హియర్ ఇట్ విత్ ఆల్ యువర్ హార్ట్స్. ఎవరైతే అటువంటి రక్షణలో లేకుండా జీవిస్తున్నారో వారికి పంచుకోండి ప్లీజ్. ఇఫ్ యూ ట్రూలీ లవ్ దెమ్, వారిని నిజముగా ప్రేమించిన వారైతే. ఇప్పుడు లోకపరంగా వి ఆల్ డు నో, మనందరికీ ఒక గొయ్యి ఉందని తెలుసు, ఆ గోతిలో పడితే నష్టపోతారని తెలుసు, లేదా ఏదైనా ఒక దారి ఉందని తెలుసు, ఆ దారిలోకి వెళ్తే వాళ్ళు తప్పిపోతారని తెలుసు. ఇవి మనకి తెలిసి కూడా మనకి తెలిసిన వాళ్ళు, లేకపోతే మనం ప్రేమించేటోళ్ళు, మన యొక్క కుటుంబ సభ్యులు, లేకపోతే మన యొక్క దూరపు చుట్టాలు, లేకపోతే మన యొక్క స్నేహితులు అదే గుంటలో పడటానికి వెళ్తూ ఉండగా, అదే తప్పిపోయే మార్గంలోనికి వెళ్తూ ఉండగా
మనము చూస్తూ ఊరుకోలేం కదా. నాట్ బికాజ్ దట్ వే విల్ టేక్ దెమ్ టు గ్లోరీ. వారి యొక్క మార్గము వాళ్ళని మహిమపరచబడటానికి తీసుకెళ్ళట్లేదు, కానీ ఆ మార్గము వాళ్ళ యొక్క నాశనానికి తీసుకెళ్తుందని, వాళ్ళ మీద నాట్ అవుట్ ఆఫ్ ఎన్వీ, నాట్ అవుట్ ఆఫ్ జెలసీ, అంటే వాళ్ళ పట్ల మనకి నాశనానికి వెళ్ళే వారి పట్ల మనకి ఎటువంటి అసూయ కానీ స్వార్థము కానీ ఉండదు. బాగుపడుతున్నారంటే ఏమన్నా ఉండిద్దేమో కానీ ఇలా నాశనం అయిపోతున్నారంటే మాత్రం ఎటువంటిది ఉండదు. అటువంటి వారి పట్ల మనకి ఏముంటుందంటే వీ షుడ్ బి నాట్ సో హార్ట్లెస్, అంటే హృదయం లేని వారిగా ఉండకూడదు, కానీ వీ షుడ్ బి పీపుల్ ఆఫ్ హ్యావింగ్ క్రైస్ట్ జీసస్ హార్ట్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వారూప్యంలో మనం మారాలనుకుంటున్నప్పుడు వీ షుడ్ బి హ్యావింగ్ ద హార్ట్ ఆర్ లార్డ్ హ్యాస్ పాజెస్డ్. నశించిపోయే ఆ యొక్క ఒక్క గొర్రె పిల్లని కొరకు వెళ్ళే అటువంటి కాపరి హృదయము మనకి ఉంటూ ఉండాలి. సో వాట్ ఆర్ లార్డ్ హ్యాస్ గాన్ త్రూ, ఆయనకి ఉన్న దాంట్లో మనకేముంది? వీ డూ నాట్ పాజెస్ ఎనీథింగ్, రైట్? ఆయనతో మనం పోల్చుకుంటే మనం ఏ పాటి వారం? అటువంటి గొప్పవాడే సర్వాన్ని విడిచిపెట్టి నశించిపోతున్నామని చెప్పి ఈ లోకంలోనికి మన కొరకు వచ్చి ఉండగా, అటువంటి నశించిపోయే వారి పట్ల మన యొక్క హృదయము ఇంకెంత భారం కలిగి ఉండాలి, ఎంత ప్రేమ కలిగి వారి పట్ల ఉండాలి. సో we should be careful enough that whoever have tasted the fruit of salvation, we should be keeping it in our heart that we shouldn't be careless about the dear ones that we have in our lives. మన యొక్క జీవితాల్లో ఉన్న మిగిలిన వారి పట్ల అటువంటి నిర్లక్ష్య స్వభావం మనకు కూడా ఉండకూడదు. సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ బోత్ సేవ్డ్ అండ్ అన్సేవ్డ్. రక్షణ ఉన్నవారికి లేని వారికి చాలా ప్రాముఖ్యమైన వాక్యంగా ఉంది. దట్ వీ మే షేర్ ఇట్ టు ద వన్స్ హూ ఆర్ ఇన్ నీడ్. ఎవరైతే అవసరతలో ఉన్నారో వారితో పంచుకునే అవసరత చాలా ఉంది.